అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి థర్డ్ యూనిట్స్ అరేస్. సో ఈ థర్డ్ యూనిట్ వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూజింగ్ అరే ఎలిమెంట్ యాజ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ మీరు థర్డ్ యూనిట్ ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు ఫిఫ్త్ యూనిట్ చదవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అందులో ఉన్న టాపిక్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. సర్చింగ్, సార్టింగ్ అరే, లీనియర్, బైనరీ, బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్స్ సార్ట్. So these type of questions included for 5th unit and 3rd unit also. సో ఎవరైతే థర్డ్ యూనిట్ పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు 5th యూనిట్ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, చదవాల్సిన అవసరం లేదంటే చూసుకోండి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్చింగ్ అండ్ సార్టింగ్ అరే. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సర్చింగ్లో లీనియర్ సెర్చ్ ఉంటుంది అండ్ బైనరీ సెర్చ్ ఉంటుంది, 2 టైప్స్. దీనికి మీరు పర్టికులర్ ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకొని వెళ్ళండి, లీనియర్ సెర్చ్కి, బైనరీ సెర్చ్కి. సో ఎవరైతే ఈ సర్చింగ్ సార్టింగ్లో పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు 5th యూనిట్ పర్ఫెక్ట్ ఉంటారు. ఓకేనా, ఈ సార్టింగ్లో 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. సో ఇవి హెడ్డింగ్ పెట్టేసి మీరు పాయింట్ టు పాయింట్ మీకు ఏదైతే దాని గురించి తెలుసో రాసిన తర్వాత చిన్నగా అక్కడ ఎగ్జాంపుల్ అని పెట్టేసి అక్కడ లైట్గా ప్రోగ్రామ్ రాసిందంటే కళ్ళు మూసుకొని మార్కులు వేసేస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, మల్టీ డైమెన్షనల్ అరే ఇది మాత్రం చూసుకొని వెళ్ళండి, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాలర్ అరే అండ్ ఎన్యూమరేటెడ్ టైప్స్. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చూసుకోండి వాట్ ఈజ్ వాట్ అని. సో ఈ డిక్లరేషన్ అండ్ రిఫరెన్సింగ్ అరేస్లో ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ టు అరే అండ్ నీడ్ ఫర్ అరే, వితౌట్ అరే, విత్ అరే చూసుకోండి. డిక్లేరింగ్ అరే ఇనిషియలైజేషన్, స్టాటిక్ అండ్ క్యారెక్టర్ అరే ఇనిషియలైజేషన్, రిఫరెన్సింగ్ అరే ఎలిమెంట్. సో ఇవి ఇందులో. సో ఈ టాపిక్స్ వచ్చేసి ఇందులో టాపిక్స్. సో చూసుకోండి, ఈ హెడ్డింగ్స్ రాసి వాట్ ఈజ్ వాట్ అని రాసినా కానీ మీకు 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అరే సబ్స్క్రిప్ట్స్. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి, వాట్ ఈజ్ వాట్ అని చూసుకోండి. అడిగితే 1 మార్క్ అడగచ్చు, లేదంటే 5 మార్క్స్కి అడుగుతారు. అసలు ఇందులో కూడా 10 మార్క్స్కి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూజింగ్ ఫర్ లూప్స్ ఫర్ ఎసెన్షియల్ యాక్సెస్. సో ఇందులో కాన్సెప్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఓవర్వ్యూ, సింటాక్స్, పాసింగ్ అరే ఎలిమెంట్ టు ఫంక్షన్. ఈ యూజింగ్ ఫర్ లూప్స్ ఫర్ సీక్వెన్షియల్ యాక్సెస్ ఉంది కదా, అందులో కాన్సెప్ట్ ఓవర్వ్యూ అడగచ్చు, సింటాక్స్ అడగచ్చు, పర్టికులర్గా ఒక క్వశ్చన్ పాసింగ్ అరే ఎలిమెంట్ టు ఫంక్షన్ అడగచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. ఇదే క్వశ్చన్లో ఇన్ని టైప్స్ అడుగుతారు. మీరు అక్కడ ప్యానిక్ కాకండి, మీకు ఏదైతే వచ్చో అవే అటెంప్ట్ చేయండి. బట్ అన్నీ అటెంప్ట్ చేయండి, ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు. మీరు అటెంప్ట్ చేసిన దానికైనా వాళ్ళు 1 or 2 మార్క్స్ వేస్తారు, అవే మనకు పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఏది వదిలిపెట్టద్దు, ఆ పార్ట్ మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. మీకు ఏదైతే వచ్చో అదే రాయండి. ఓకేనా, ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. టాపిక్ వచ్చేసి కంకాటినేషన్ అండ్ whole line input. So this is also important question for 1 or 2 marks. And string comparison array of pointers. So this is also important question, చూసుకోండి 3rd యూనిట్ నుంచి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ 3rd యూనిట్. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి 4th యూనిట్. 4th యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రేసింగ్ ఏ రికర్సివ్ ఫంక్షన్.
ట్రేసింగ్ ఏ రికర్సివ్ ఫంక్షన్, దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఫ్యాక్టోరియల్ అండ్ ఫెబనాకీ సిరీస్ అడుగుతారు. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు పాయింట్ వైజ్గా రాయాలి, నాట్ థియరీ. వాళ్ళు పీపీఎస్ అంటేనే పాయింట్ వైజ్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ సింటాక్సెస్. ఓకేనా, మీరు ఏ క్వశ్చన్ అయితే రాయాలనుకుంటున్నారో దానికి పర్టికులర్ క్వశ్చన్ నాకు రాదు, బట్ నేను అటెంప్ట్ చేయాలి, వస్తే పర్లేదు, బట్ రాకపోతే మాత్రం మీరు పాయింట్ వైజ్గా ఎగ్జాంపుల్స్ అని పెట్టేసి సింటాక్స్ అని హెడ్డింగ్ పెట్టేసి రాయాలి. ఓకేనా, మీకు ఖచ్చితంగా మార్క్స్ స్కోర్ అయితే. అంటే రాని వాళ్ళకి పేపర్ చూడంగానే అరే ఈ క్వశ్చన్స్ నాకు రావు, ఇప్పుడు నేను ఏం చేయాలి, బట్ అటెంప్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్. ఇలా ఆరో మార్క్స్ పెట్టేసి రాయాలి, లేదంటే ఇట్లా స్టార్స్ పెట్టేసి రాయాలి. అందులో మీకు ఏదైనా పాయింట్ గుర్తొస్తే ఇలా 1, 2 ఇట్లా 3 ఇట్లా పాయింట్స్ పెట్టేసి దీన్ని డిఫైన్ చేయడం ఎగ్జాంపుల్స్, ఈ 3కి ఎగ్జాంపుల్స్ పెట్టేసి అట్లా డిఫైన్ చేయడం చేయండి. మీకు ఈజీగా మీకు రాని క్వశ్చన్స్కి మార్క్స్ స్కోర్ చేస్తారు మీరు. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రికర్సివ్ మ్యాథమెటికల్ ఫంక్షన్, దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రికర్సివ్ ఫంక్షన్ విత్ అరే అండ్ స్ట్రింగ్ పారామీటర్. వాళ్ళు స్ప్లిట్ చేసి కూడా అడుగుతారు, అంటే అరే అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, అరే పారామీటర్స్ అడుగుతారు, స్ట్రింగ్ పారామీటర్స్ అడుగుతారు, విత్ అడుగుతారు, వితౌట్ అడగచ్చు. సో దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ స్ట్రక్చర్ టైప్స్, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ విత్, ఓకేనా, చూసుకోండి. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. దిస్ వన్ యూజ్ డిఫైన్డ్ స్ట్రక్చర్ టైప్. మీకు గ్యాప్ అయితే రాలేదు, ఓకేనా, 1 or 2 days వచ్చింది అంతే. మీరు మంచిగా చదువుకోండి వాట్ ఈజ్ వాట్ అని. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్ విత్ స్ట్రక్చర్డ్ రిజల్ట్ వాల్యూస్. Function with structured result values, this is also most important question and repeated question. ఓకేనా, యూనియన్ టైప్ అడిగితే 1 mark లేదా 2 marksకే అడుగుతారు, 5 marks కూడా అడుగుతారు, అంటే వేరే క్వశ్చన్తో కలిపేసి అడుగుతారు అనుకుంటా. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4th unit. నెక్స్ట్ వచ్చేసి 5th unit. ఈ 5th unit వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ యూనిట్ ఇన్ పీపీఎస్. సో ఈజీగా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ 5th unit, 3rd unit, 4th unit నుంచి. 5th unitలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సర్చింగ్ అండ్ సార్టింగ్. సర్చింగ్లో 2 types ఉన్నాయి, బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్. అండ్ సార్టింగ్లో 3 types, బబుల్, సెలెక్షన్, ఇన్సర్షన్, సార్ట్. దీనికి విత్ సింటాక్స్, ఎగ్జాంపుల్స్ అండ్ ఇంట్రడక్షన్. సో వాట్ ఈజ్ వాట్, పాయింట్ వైజ్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రోగ్రామ్స్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ అంటే ప్రోగ్రామ్స్, అవన్నీ చూసుకొని వెళ్ళండి. సో బైనరీ ఫైల్స్, సర్చింగ్ ఏ డేటాబేస్. సో ఇవన్నీ నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇందులో 10 marks స్కోర్ చేస్తారు 5th unitలో. అయితే మీకు స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి, కాన్సెప్ట్ ఏంటి అంటే అందులో ఏమవుతుంది, బబుల్స్ ఆట, సెలెక్షన్స్ ఆట, ఇన్సర్షన్స్ ఆట, లేకపోతే సర్చింగ్లో బైనరీయా, లీనియరా, సంథింగ్ ఏదైతే అది, అందులో ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి, తర్వాత కాన్సెప్ట్ రాయాలి ఏంటో, తర్వాత దానికి ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయాలి, ఆ తర్వాత దానికి ఫ్లో చార్ట్ గీయాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ 5th unit and prepare well.